ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుంచి జె అన్నవరం రోడ్డు పునర్నిర్మాణం చేపట్టాలని చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాల యువత ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా వల్ల భారీగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎండ్బి అధికారులు వచ్చే వరకు ధర్నా విరమింపజేయమని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా రమణయ్యపేట నుండి జడ్డంగి అన్నవరం వరకు ఉన్న 11 కిలోమీటర్ల రోడ్డు క్వారీ మరియు క్రషర్లు నుండి 40 నుండి 60 టన్నుల అధిక లోడుతో వచ్చే వాహనాల వల్ల రోడ్డు పూర్తిగా గుంతలమయమైపోయి పెద్ద పెద్ద గోతులతో వాహనాలు ఈ రోడ్డుకు భయపడి చుట్టూ తిరిగి వెళుతున్నారని ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆర్ఎండ్బి అధికారులు ఈ విషయంపై వెంటనే చర్చించి రోడ్డును పునర్నిర్మాణం చేయాలని, లేకపోతే ఈ ధర్నా ఉద్యమ రూపం దాలుస్తుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. రోడ్డు మొత్తం పాడైపోయింది కదా, మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేరు కదా. ఈ రోజు అనిపించలేదు సార్ మాకు, ఎందుకంటే రోడ్డే ఇబ్బందికరమండి. ఈ రోడ్డును చూసుకున్న గత 20 సంవత్సరాల నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఎలా సార్, నేను విన్నాను, ఇక్కడి నుంచి మీ కష్టాలు నేను తీరుతాను అని హామీలు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం అవ్వచ్చు, మన జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఇవన్నీ మేము మాటలు నమ్మి వింటారు కాబట్టి, చేస్తారు కాబట్టి, హామీ ఇచ్చారు కాబట్టి ధైర్యంగా ఓటేసి నెగ్గించుకున్నాం. గత వైసీపీ ప్రభుత్వం అయిపోయింది, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతిదీ కూడా మంచి పని చేస్తారు అని ఇంతమంది నెగ్గించి గెలిపించిన తర్వాత ఈ ప్రభుత్వం ఈ రోడ్డుని ఏ రోజు పట్టించుకున్న దాఖలు లేవు సార్. ఏ రోజు అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి. మరి ఇంత దారుణంగా ఉన్నప్పుడు ప్రజలు నాయకులు వెళ్తున్నారు తెల్లారితేను. వందల ఊర్లు లక్షల ఓట్లు ఉన్నాయండి, ఉట్టిన అడిగితే లేదు కదా. ఒక పేటలోకి వెళ్ళి రోడ్డు మార్గం కాదు ఇది. ప్రెగ్నెంట్లు అన్ని పుల్లు తెల్లని ప్రెగ్నెంట్లు రోడ్డు అని వెళ్తుంటే ఆటోలో డెలివరీ అయిపోతుంది సార్. నలుగురు వేసుకుని ఆటో డ్రైవర్లు ఈ రోడ్డు దాటానికి కళ్ళంటే కన్నీళ్ళు తెచ్చుకున్నారండి. కుటుంబాన్ని భార్య బిడ్డలు పెంచుకోవాలి కదా సార్. అటువంటి దారుణంగా ఉన్న రోడ్డు ఏ నాయకులు కూడా, నేను ఉన్నాను అన్న నాయకులు ఏ నాయకులు లేరండి. హామీలు మాత్రం హామీ మీద హామీ ఇవ్వడానికి మాత్రం రెడీగా ముందుకు వచ్చేస్తున్నారు. హామీలకు అసలు మెయిన్ ఈ రోడ్డుని 10 మంది వెళ్ళి మార్గం సార్. ఇది ఒక ఊరికి కాదని ఒక ఏజెన్సీ ముఖద్వారం అండి ఇది. అటువంటి ఒక ముఖద్వారాన్ని ఎవరు పట్టించుకున్న దాఖలు చేస్తారు. రమణీపేటని స్టార్ట్ చేసి జడ్డింగ్ అన్నం వరకును ఈ దారంటే వెళ్ళడానికి చచ్చిపోతున్నారు. 2 జిల్లాలకు సంబంధించిన రోడ్డు ఇది. ఇటువంటి రోడ్డుని ఎవరు కూడా ఏ పక్షాన్ని కూడా పట్టించుకున్న దాఖలు లేస్తారు. ప్రభుత్వాన్ని ఒకటే అనుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఇక్కడికి అధికారులు రావాలి, ఆర్ఎంబి అధికారులు, మన మేడం సత్యప్రభ మేడం గారు రావాలి, వచ్చి ఫైనల్ నిర్ణయం చెప్పి ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే సత్యప్రభ గారు ఉన్నారో